వర్ధంతులు జరుపుకుంటారు. వర్ధంతులు జయంతులకి అంకితమా? లేదంటే ఇంకేమన్నా మార్పయ్యే అవకాశాలు ఉన్నాయా? గద్దర్ వర్ధంతులు జయంతుల కోసమే కాదు, ముఖ్యంగా జయంతి వర్ధంతులు చేయడం అంటేనే ఆయన వారసత్వాన్ని కొనసాగించడం. ఎందుకు జయంతులు వర్ధంతులు చేసే కార్యక్రమాలలో ఏం చేస్తాము, ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకొని నెమరు వేసుకొని భవిష్యత్తు తరాలకు అందిస్తాం కదండి మేము. అట్లా కానీ మెదక్ జిల్లాకు పేరు పెట్టాలని చెప్పేసి అన్నారు. సినిమా కూడా సినిమా అవార్డులో గద్దర్ పేరు ప్రకటించినప్పటి నుండి కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు అనేక మంది దాన్ని తిరస్కరిస్తూ సిగ్గుచేట అని చెప్పేసి మాటలు వర్డ్స్ యూజ్ చేసారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? కరాటే కళ్యాణిని ఉస్మానియా దళిత బహుజన విద్యార్థి సంఘాలుగా డిబిఎస్ఏ పక్షాన ఆమె అన్నటువంటి మాటల్ని వెనుకకు తీసుకోవాలి. ఆమె యావత్ దళిత బహుజన సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రానున్న కాలంలో గద్దర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒకటి అన్నారు, మెదక్ జిల్లాకు పేరు ప్రకటించాలని చెప్పేసి అన్నారు, అలాగే కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి అంటారు. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో సాధ్యమైతే అంటారు. సాధ్యం కాకపోతే ఒక గద్దర్ వారసులుగా కావచ్చు, గద్దర్ అభిమానులుగా కావచ్చు, మీరు ఏం చేస్తారు? పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి ముఖ్యంగా గుర్తు చేస్తున్నాం, ఇవి చేయకపోతే వరంగల్ జిల్లాలో వరంగల్ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి. కాళోజీ పేరు పెడుతున్నారు. కవితలకు కళాక్షేత్రానికి సంబంధం ఏంది? కాళోజీకి ఏం సంబంధం? వరంగల్లో గద్దర్ విగ్రహాన్ని పెట్టాలి, వరంగల్ కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి. ట్యాంక్ బండ్ దగ్గర గద్దర్ స్టాచ్యూ ఉండాలి. అదేవిధంగా మెదక్ జిల్లాకు గద్దర్, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ జిల్లాకు పేరుంది, కేవీ రంగారెడ్డి, నేను రంగారెడ్డి జిల్లా, కేవీ రంగారెడ్డి పేరు పెట్టారు కదా. వ్యక్తుల పేర్లు పెట్టినప్పుడు ఇంత గొప్ప పోరాటం చేసిన వ్యక్తి పేరు ఎందుకు పెట్టవద్దు? పెట్టలేదు అనుకో, పోరాటమే చేస్తాం కదా. అట్లా కానీ ఇక్కడ కొంత కులం బేస్ మీద కూడా గద్దర్ని ఇంకా చూస్తుండ్రు. మేము దాన్ని ఖండిస్తున్నాము. ఇప్పుడు గద్దర్ని కులానికి అతీతంగా చూడాలి, కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా చూడాలి గద్దర్ని. కాబట్టి ఇప్పుడు మేము వంద పాలుగా గద్దర్ చేసిన పోరాటాన్ని మా గుండెలో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. ఎందుకు? గద్దర్ గుండెలో బుల్లెట్లు ఉన్నాయి. గద్దర్ వామపక్ష ఉద్యమాలలో ఉన్నాడు, బహుజన ఉద్యమాలలో ఉన్నాడు, శ్రమజీవుల కోసం పాటలు రాసిండు, సామాజిక ఉద్యమాలలో గద్దర్ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప పోరాటం చేసినటువంటి గద్దర్ మా గుండెలో పెట్టుకొని వ్యవస్థ అభివృద్ధి కోసం, సమాజ మార్పు కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఓకే, ఎంతవరకు ఈ స్ఫూర్తిని తీసుకెళ్తారు? ఒకవేళ ఏదైతే మీరు కళలుగా అన్నారో, గద్దర్ కళలుగా అన్నాడో, ఆ తెలంగాణ భౌతిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ కావాలని చెప్పేసి ఆయన కూడా అనేక సార్లు చెప్పిండు. ఆ తెలంగాణ కోసం ఏమైనా పోరాటాలు చేస్తారా? ఖచ్చితంగా మేము మొదటి నుంచి అంటా ఉన్నాం ఏంటంటే సామాజిక తెలంగాణ కావాలని మేము మొదటి నుంచి అంటా ఉన్నాము. గద్దర్ సార్ గారు కూడా అదే విషయం మీద ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా 180% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఏకమై బహుజన రాజ్యం సంపాదించాలి. చివరి దశలో అదే చెప్పిండు కదా, బానిసలారా లెండిరా, బానిస బతుకు వద్దురా, అడక తింటే మన ఆకలి తీరవు చల్ అనే ఒక ప్రకటన, అద్భుతమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, పాటలు పాడాడు గద్దర్. కాబట్టి మేము చివరి దశలో చెప్పిన మాటల్ని మేము ఏకీభవిస్తాం. బానిసలారా లెండిరా, బానిస బతుకులు వద్దురా, 180% ఉండే మన ఓటే మనం వేసుకుని అధికారంలోకి రమ్మన్నాడు గద్దర్. బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్పిండు, కాన్షీరామ్ సార్ అదే చెప్పిండు. గద్దర్ చెప్పిన 100% మేము ఏకీభవిస్తున్నాం. గద్దర్ గారిని కులానికి చూడొద్దు, ఒకే కులానికి చూడొద్దు అంటున్నాం. గద్దర్ అభిమాన సంఘాలుగా కావచ్చు, గద్దర్ గలాల్ అని చెప్పేసి అంటూ ఒకటే పేరు వివిధ సంఘాలుగా ఏర్పడి, ఇట్లా అంటే అంటే మనలో మనమే ఐక్యత లేదు అనే దానికి చాటి చెప్పుకునే విధంగా కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో మేమైతే ఇప్పుడు ఈరోజు ఉదయం గద్దర్ గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని చేసినాం. ఒక సంఘంగా చేయలే, అన్ని సంఘాలుగా చేసినాం, విద్యార్థులుగా చేసినాం, ఒకటే సంఘంగా చేయలే. అందుకోసం ఇప్పుడు ఉస్మానియాలో విద్యార్థి సంఘాలుగా మేము యూనిటీ ఉండాలనే, ఇట్లాంటి తప్పు మెసేజ్ పోవద్దనే మేము అందరం, జంపాల రాజేష్ అన్న గారు కానీ, రాంబాబు గారు కానీ, డిబిఎస్ఏ, టీఎస్ఎఫ్, టీఎస్పి, జాక్, అదేవిధంగా మిగతా ఎస్ఎస్ఎఫ్, వేదాంత్ మౌర్య, మనలో ఇప్పుడు అందరి సమక్షంలో డాక్టర్ నల్గంటి శరత్ కుమార్ గారి పక్షాన మేము అందరి సమక్షంలో అందరు కలిసే చేస్తాం, ఇండివిజువల్గా వేయలే ఉస్మానియాలో అయితే. అదేవిధంగా రేపు కూడా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద కూడా గద్దర్ గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా రేపు ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ ఉన్నాం, 57 రూమ్లో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద. ఇప్పుడు మేము ఎందుకు అందరిని కలిపే చేస్తున్నాం, మేమైతే అట్లనే ఉన్నాం. బయట ఉండేటువంటి ఇప్పుడు గద్దర్ గలం అని చెప్పుకొని ప్రోగ్రాములు చేస్తూ ఉన్నారు కదా, మ్యాక్సిమం యూనిటీగా చేయండి అని మేము కూడా అదే చెప్తున్నాం. మేమైతే ఇక్కడ చేస్తున్నాము, బయట కూడా అట్లనే యూనిటీగా ఉండాలి. గద్దర్ పోరాటం గొప్పది, గద్దర్ ఆశయం గొప్పది, గద్దర్ నడిచినటువంటి ఆ నడక అంటే ఆయన అణగారిన వర్గాల కోసం, శ్రమజీవుల కోసం రక్తంతో నడుపుతాను నా రిక్షా అని చెప్పి ప్రకటించిండు. అంటే రక్తం చెమట చుక్కలతోటి రిక్షను అడిగి
బతుకులు ఎలా తీసుకుంటాము, కూలీల పిల్లలు, శ్రమజీవుల గురించి పాటలు రాసిండు, కూలీల గురించి రాసిండు, పాయకాన మీద గద్దర్ పాట రాసిండు, కుర్చీ మీద పాట రాసిండు, దళిత ఉద్యమాల మీద రాసిండు, వామపక్ష ఉద్యమాల మీద రాసిండు, కమ్యూనిస్ట్ ఉద్యమాల మీద రాసిండు గద్దరు, మహిళల మీద రాసిండండి గద్దర్ గారు. నిండు అమాస నాడు ఓ లచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది అంటే చిన్న ఆడపిల్లలు పుడితే చంపేసి ఆ రోజుల్లో చంపేయొద్దు అమావాస్య రోజున, అది తప్పు కదా అని ప్రశ్నించండు గద్దరు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ తోడ పుట్టిన రోజం తీర్చుకుంటానే చెల్లెమ్మ అన్నాడు. ఎందుకు? అరే నీ అమ్మ అందరిలాగా నిన్ను చేతులకు సంఖ్యలు లేచి కాళ్ళకు సంఖ్యలు లేచి గిళ్ళతోటి మాట్లాడకు అంటే పరిధి పెట్టుకొని ఉండొద్దని చెప్పిండు చెల్లెళ్ళకు, సమాజానికి. అనేది మహిళా లోకానికి ఒక అన్న అయ్యిండు, ఒక గురువు అయ్యిండు. అదేవిధంగా శ్రమజీవులకు పెట్టుబడిదారి వర్గాలు చేసినటువంటి దోపిడీ, ఫ్యాక్టరీలలో పెట్టుబడిదారులు చేసేటువంటి దోపిడీని ఖండించండి కదా గద్దరు. అదేవిధంగా గద్దర్ గారు విద్యార్థి అయి ఉన్నప్పుడు విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు ఎట్లాంటివో ఉన్నాయో గద్దర్ గారు చూసిండు కాబట్టి విద్యార్థుల గురించి గద్దర్ పాటలు రాసిండు. కార్మికుల కోసం, శ్రామికుల కోసం, కర్షకుల కోసం, పేదల కోసం. గద్దర్ రాయని పాట లేదు, గద్దర్ చెప్పని మాట లేదు. అంటే గద్దర్ని మళ్ళీ చెప్తున్నాము, ఒక కులానికి చూడొద్దు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.